రాజు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు నజీర్ గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు సురేష్ గారు, ఈ వార్డు టీడీపీ బీజేపీ జనసేన కూటమి నాయకులు మోజెస్ గారు, అరుణ్ గారు, అరుణమ్మ గారు, సురేష్ గారు, హణి గారు, స్థానికంగా ఉన్నటువంటి చిన్న గారు, టీడీపీ చెంగల్ శ్రీని గారు, రాజారావు గారు, అందరికీ ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను మీకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇస్తున్నాను, మీకు నచ్చిన వాళ్ళని ఎన్నుకోండి, మీకు నచ్చినట్లుగా మీ పరిపాలన కొనసాగించుకోండి అని ఆ రోజు మనకి ఓటు హక్కు కల్పించినటువంటి ఆ మహనీయుడికి ఈరోజు మనందరం కూడా ఘనంగా నివాళులు అర్పించవలసినటువంటి అవసరం ఉంది. ఏదైతే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, నవ సమాజ నిర్మాణం కోసం, సమాజంలో అసమానతలు రూపుమాపడం కోసం అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి ఎనలేనిది. అలాగే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అంబేద్కర్ గారి కృషిని గుర్తించి మరి ఈరోజు అనేక రకాలుగా వాడవాడల మరి దేశం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆయన గుర్తింపు వచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం అనేది కూడా మన ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మనందరం కూడా ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినటువంటి గ్రామ ప్రెసిడెంట్ గారికి, గ్రామస్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయురాలైన ఉషా కిరణ్ గారికి, అట్లాగే నజీర్ గారికి, సురేష్ బాబు గారికి, అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, గ్రామ పెద్దలకి అందరికీ కూడా ఇక్కడ జగజీవన్ రామ్ నగర్లో ఎంతో ఐక్యతతోటి ఇలాగ ఉంటున్న వలన ఇటువంటి కార్యక్రమాలు కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా ఈరోజు మనము అద్భుతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇదే సాంప్రదాయము ఇంకా మున్ముందు కూడా కొనసాగించాలి. ఏదైనా ఎలక్షన్స్లో ఒకరికొకరికి ఒక వారం రోజుల ముందు నుంచి మాకు ఓటేయండి అని తిరగొచ్చు తప్ప, మిగిలిన రోజుల్లో ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి చెప్పారో ఆయన ఆశయాల్ని మనం తూచా తప్పకుండా పాటిస్తేనే మనకు అసలైన రాజ్యాంగము వచ్చిన దాంతో సమానంగా మనం భావించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తున్నందుకు మరి ఒక్కసారి గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మంచి టెంట్ వేసి, షామ్యానా వేసి, పెద్ద ఫ్లెక్సీలు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇక్కడ మంచి నివాళులు అర్పించడానికి కార్యక్రమం ఏర్పాటు చేసిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి మరి ఒకసారి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఏ సమస్యలు ఉన్నా దయచేసి మీకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, లేకపోతే బీజేపీ కానీ నాయకులు అందరూ ఉన్నారు, వారికి ఒక లెటర్ రాసి ఇవ్వండి చాలు. తర్వాత ఒకవేళ ఎవరైనా అందుబాటులో లేకపోతే మా ఆఫీస్కి వచ్చి ఇచ్చినా తప్పనిసరిగా ఈ గ్రామ అభివృద్ధి చెందటానికి పూర్తి ప్రయత్నం చేస్తాము. మనకు ఆల్రెడీ సుమారు 2 సంవత్సరాలు గడిచిపోయింది, 22 నెలలు అయిపోయింది. ఇంకా మనకున్నది కేవలము ఇంకొక 40 నెలలు ఉంటుంది. ఈ 40 నెలలు కాలంలో 40 అంటే లాస్ట్ 5 నెలలు ఇంకా పెద్దగా పనులు ఏమి అవ్వవు కాబట్టి ఉన్నది ఇంకొక 40 మంత్స్ లేకపోతే 35 మంత్స్ ఉన్నాయి. కాబట్టి ఏ సమస్య ఉన్నా తప్పనిసరిగా మా దృష్టికి తీసుకుని వస్తే మనం అది చేస్తామని చెప్పి ఇప్పుడు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి ఒక్కసారి వారికి నివాళులు అర్పిస్తూ, అలాగే జగజీవన్ రామ్ గారికి కూడా వారికి కూడా నివాళులు అర్పిస్తున్నాము. ఇద్దరు మహానుభావులు ఉన్న మూలానే మనమందరం కూడా ఇక్కడ ఈరోజు కలిసిమెలిసిగా ఒకే చోట మనము కూర్చొని చేసే పరిస్థితి ఉంది. మీకు అందరికీ కూడా అనుభవాలు లేకపోవచ్చు, అంటే అంటరానితనము అనుభవము ఒక్కొక్కళ్ళకి లేకపోవచ్చు. ఎందుకంటే మనము ఇక్కడ సిటీస్లో పెరుగుతున్నాం కాబట్టి ఆ అనుభవాలు ఉండవు. కానీ ఆ అనుభవం నాకు ఉండేది. చిన్నప్పుడు
నేను మా గ్రామం వెళ్తే, నేను విశాఖపట్నంలో ఉండి మా గ్రామానికి వెళ్తే, మా గ్రామంలో ఉన్న దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళతోటి నేను ఆడుకునేవాడు. పిల్లలతో ఆడుకుంటే ఉంటే మా వాళ్ళు కాకుండా పక్క వాళ్ళు పెద్ద కంప్లైంట్ చేసేవారు, మీ వాడు ఇట్లాగా ఆడుతున్నాడు, దళితులతోటి ఆడుతున్నాడు. ఆ విధంగా అంటే నేను ఈ మాట వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు, కానీ ఉన్న మాట వాస్తవం చెప్పే మనస్తత్వం నాకు ఉంది. సో ఆ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకి ఏదైతే మనకి రాజ్యాంగం రచించారో దాన్ని పూజ తప్పకుండా అంతకు ముందు ఉన్న రాజకీయ నాయకులు కూడా అది ఉండకూడదు అటువంటిది అనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం వలన ఈరోజు మనం అందరం కూడా ఎవరు ఏ క్యాస్టో కూడా తెలియనటువంటి విషయం, ఎవరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసిగా మనము స్పెసిఫిక్గా అడుగుతేనే కానీ క్యాస్ట్ తెలియనటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. కాబట్టి మరి ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన మహోన్నతమైన కార్యక్రమానికి మనం అందరం కూడా ధన్యవాదములు తెలియజేయవలసిన బాధ్యత భారతీయ పౌరులుగా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నన్ను కూడా ఆహ్వానించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. 10 నిమిషాలండి. మన బీజేపీ గ్రామ అధ్యక్షుడు ఒట్టప్పు చెప్తారు. అందరికీ నమోదయ జయభీములండి. ఈరోజు మన దళిత సంఘాల ఐక్య వేదికలో 135వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని జగజ్జీవనగర్ గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విష్ణుకుమార్ రాజు గారు ఇచ్చేశారు. విష్ణుకుమార్ రాజు గారికి మన వార్డులు అంటే ఎస్సీ వార్డు అనగానే మెయిన్ అతను చాలా వర్క్లు మన కొండల మీద చేశారు. అలాగే మన గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని 5వ క్లాస్ వరకు ఉండేది, ఇప్పుడు 8వ క్లాస్ వరకు చేశారు. దాన్ని హై స్కూల్ కూడా చేయబోతున్నారు. అలాగే హాస్పిటల్ గురించి కూడా సార్ 24 అవర్స్ చేయాలని మినిస్టర్ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే మన కొండ మీద చాలా మంది గత ప్రభుత్వం నుంచి ఎక్కువ మద్యం కానివ్వండి, గంజాయి కానివ్వండి ఎక్కువైపోవడంతో అవన్నీ అరికట్టాలని చెప్పి అవుట్ పోస్ట్ కూడా 24/7 ఎవరికి ఇబ్బంది రాకుండా కంటిన్యూ పోలీసులు ఉండేలాగా సిపి గారితో మాట్లాడి ఇక్కడికి అవుట్ పోస్ట్ కూడా పెట్టించారు. అలాగే మరి ఇంకెన్నో కొండ మీద చాలా మటుకు ఎక్కడా లేని విధంగా మన కొండ మీదే 47వ వార్డుకి సార్ మాకు చాలా చీకరమయంగా ఉంది కొండవాళ్ళ ప్రాంతాల్లో, దయచేసి రింగ్ లైట్లు ఇవ్వండి అనగానే 12 రింగ్ లైట్లు ఏ వార్డులోని లేని విధంగా మన వార్డులో 12 రింగ్ లైట్లు ఇచ్చారు. అలాగే అంటే ఎక్కడెక్కడ చీకటి దీంట్లో ఉన్నారో అక్కడ మధ్య సేవిస్తున్నారు అని పాయింట్లు చూపించగానే అక్కడ శాంక్షన్ చేశారు. అలాగే ఇప్పుడు మనం ఇక్కడికి పైకి అంబులెన్స్ రావడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి మనం చెప్తే 24 అవర్స్ హాస్పిటల్ కూడా సారు లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా చాలా మనం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదో అడుగుతూనే వరవిస్తారు, కానీ విష్ణుకుమార్ రాజు గారు అడగకపోయినా మనకి ఇది కావాలని అడగకపోయినా ఇచ్చే వారు ఎవరైనా ఉంటారంటే విష్ణుకుమార్ రాజు గారు ఇస్తారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఇంకొక ముక్క తెలియజేద్దాం అనుకుంటున్నాను. సార్ దగ్గరికి సైకిల్ మీద వెళ్ళినా, నడుచుకొని వెళ్ళినా, కారు మీద వెళ్ళినా అందరిని ఒకలాగే ట్రీట్ చేస్తారు. ఆడు గొప్పోడని వేరేగా ట్రీట్ చేయరు, ఇతను లేనివాడని వేరేగా ట్రీట్ చేయరు. అందరికీ ఒకలాగే ట్రీట్ చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భోజనం చేయకుండా కూడా అతను లాస్ట్ మెంబర్ ఎవరున్నారో అందరి వరకు చూసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేసి 1 గంట సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పబ్లిక్ కోసం ఉండే వ్యక్తి ఎవరు ఉన్నారంటే విష్ణుకుమార్ రాజు గారే. ఉత్తర నియోజకవర్గంలో 2వసారి మనం ఎమ్మెల్యే కింద గెలిపించుకున్నామంటే అతను గెలిచారంటే చిన్న విషయం కాదు. మనకి ఎంతో అందుబాటులో ఉన్నారు. కావున సార్ మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. అలాగే ఎప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నా ప్రతి ఒక్కరు సార్ ఇంటికి అదే ఆఫీస్ కి రావచ్చు, ఏ సమస్యలున్నా తెలియజేయచ్చు అని తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విష్ణుకుమార్ రాజు గారు, అలాగే మన జనసేన నార్త్ ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ మేడం గారు, అలాగే సురేష్ బాబు గారు, అలాగే టీడీపీ నజీర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈ లోకేష్ గారికి, గ్రామ ప్రెసిడెంట్ లోకేష్ గారికి, సెక్రటరీ రాజు గారికి, క్యాషియర్ దుర్గారావు గారికి మరియు కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యూత్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అందరూ కూడా గ్రామస్తులు కలిసిమెలిసి, మనకి ఇంటర్నల్గా రాజకీయాలు ఉండొచ్చు, అది వేరే విషయం, కానీ ఈ రోజు మాత్రము ఏప్రిల్ 14వ తారీఖున తప్పనిసరిగా అందరూ కలిసిమెలిసి
ఈ ప్రోగ్రామ్ని ఈ విధంగా చేయాలి అని చెప్పి మరి ఒకసారి మీకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చాలామంది సామాజిక వర్గానికి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తాను. చెప్పనా? అంటే వేరే వాళ్ళ మీద దురుద్దేశం చేద్దామని ఉద్దేశం కాదు. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు 1976-77లో నేను జాయిన్ అయ్యాను. 76లో ఇంజనీరింగ్. సో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కాబట్టి మాకు మిగిలిన ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. ఎవరి కులాలు ఏంటి అనేది కూడా మాకు ఇప్పుడు పట్టింపు ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి కూడా మేమంతా కలిసి ఒక గుంటూరు వెళ్ళడం జరిగింది. ఆ గుంటూరులో ఒక ఉన్నతమైన కుటుంబానికి, పేరు చెప్తే బాగోదు, ఒక పెద్ద వర్గము, వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాను. భోజనానికి వెళ్తే నాకుని మా పక్కన ఉన్న ఫ్రెండ్కి భోజనం వడ్డించలేదు. వాళ్ళ ఇంట్లో గొడవ అవుతుంది లోపలికి. ఇతను మా ఫ్రెండ్ ఏమో భోజనం తీసుకురండి అంటాడు. వాళ్ళేమో ఆ భోజనము వాళ్ళు వేరే వాళ్ళు కానీ ఏదో మాటలు వినపడుతున్నాయి. మాకు అర్థమైంది. సో నేను మా స్నేహితులు ఇద్దరు కలిసి వద్దురా నువ్వేమనుకోవద్దు, మేము బయటికి వెళ్ళిపోతామంటే బలవంతంగా కూర్చోబెట్టి వాళ్ళు ఇంకా ఓల్డ్ పద్ధతులతోటి ఉన్నారు అని చెప్పి వాళ్ళని గట్టిగా ఇప్పుడు ఎవరైతే వంట తయారు చేసి భోజనాన్ని వడ్డించడానికి కూడా నిరాకరించిన వ్యక్తుల్ని ఆ రోజే వాళ్ళు తొలగించేయడం జరిగింది పని నుంచి. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మాకు భోజనం వడ్డించడం జరిగింది. అంటే ఎంత దారుణంగా ఉండే పరిస్థితి నుంచి భోజనానికి కూర్చుని భోజనం కూడా మీకు వడ్డించము, మాకు భోజనం పెట్టము, మమ్మల్ని ఏమి వాళ్ళు పిలిచి తర్వాత వేరే కులము అనే భావనతోటి, వేరే సామాజిక వర్గం అనే భావనతోటి ఉండే పరిస్థితి నుంచి ఈరోజు మనము స్కూల్లో కానీ క్లాసుల్లో కానీ పిల్లలు ఏ క్యాస్ట్ ఏ కమ్యూనిటీ ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో మనము పెరుగుతున్నాము. దీని అంతటికీ కారణం ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వారు చెప్పారు కాబట్టి అట్లాగే మనము కూడా ఎక్కడ వివక్షత లేకుండా చూడవలసిన అవసరం ఉంది. లేనిపోయిన ఈ కేసులు ఊరికే మాకు ఉంది కదా, కులం ఉంది కదా అని చెప్పి తప్పుడు కేసులు బనాయించే పరిస్థితి కూడా మనము చేయటం అనేది భావ్యం కాదు. అది కూడా మనం పెద్దలు మిగిలిన వాళ్ళకి కూడా కొంత ఎడ్యుకేట్ చేయవలసిన నెసెసిటీ ఉంది. అప్పుడే సమాజం అంతా కూడా కలిసిమెలిసిగా ఎక్కడ కూడా వ్యతిరేకత భావన అనేది లేకుండా ఉంటుంది అని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ నా పూర్తి మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది అని మరి ఒక్కసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మన ఆహ్వానాన్ని మన్నించి మన దగ్గరికి వచ్చిన సమయం కేటాయించిన మన నార్త్ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆ కన్వెన్షన్లో వెళ్ళి చెప్పినప్పుడు కూడా మన జనసేన నార్త్ ఇన్ఛార్జ్ అయినటువంటి పసుపులేటి ఉషాకరణ గారు కూడా ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఇంత సమయం గడిపి మనతోని ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా మన తరపు నుంచి ఈ దళిత ఐక్యవేదిక తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రామం తరపు నుంచి మహిళలు ఎంతో మంది ఇంత ఎండ అయినా సరే వెయిట్ చేసి సార్ గురించి ఉండి సార్తో ఈ కార్యక్రమం పంచుకొని ఉన్నందుకు నిజంగా మీ అందరికీ కూడా దళిత ఐక్యవేదిక తరపు నుంచి మేమందరూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే ఇప్పుడు సార్ చెప్పిన సూచన విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు ఇలాగే ఉమ్మడిగా చక్కగా అందరూ కలిసి ఇలాగే చక్కగా కార్యక్రమం జరిగిస్తామని మేము ఆయనకు హామీ ఇస్తూ ఇదే విధంగా ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరగడానికి 3 రోజుల నుంచి మాకు ఎంతో తోడుగా ఉండి గైడ్ చేసి ఇది ఎలా చేయాలా ఇవన్నీ చెప్పిన మనకి 47వ వార్డు అధ్యక్షులైనటువంటి మన అరుణ్ గారికి నిజంగా అరుణానికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇలాంటి వేదికలు మేము చేయడం మాకు కొత్త, కానీ ఏం కంగారు పడకండి, సార్ మీకు చెప్తారు, ఏ కంగారు పడకండి మీరు చేయండి అనేసి గైడ్ చేసినందుకు ప్రత్యేకంగా మా గ్రామం తరపు నుంచి వచ్చిన చుట్టుపక్కల అందరి తరపు నుంచి మళ్ళీ మన ఎమ్మెల్యే గారికి వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా గ్రామం తరపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. తర్వాత ఇప్పుడు రానున్న స్పెషల్ సమావేశాలు పెట్టడం జరిగింది. 16, 17, 18 తారీఖుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది పార్లమెంటు. దాంట్లో మహిళలకి 33% రిజర్వేషన్స్ కల్పిస్తున్నారు. అంటే రాజకీయాల్లో
33%, ఎంపీస్ 33, అంటే 100 మంది ఎంపీలు ఉంటే మహిళలకి 33 మందికి మహిళలకి స్థానం కల్పించే ఒక అద్భుతమైన ప్రక్రియ కూడా జరుగుతుంది. ఏదైతే అంటరానితనాన్ని దూరం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళలకి పురుషులకి వ్యత్యాసం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు ఇదివరకు అందరికీ సమాన హక్కు అని చెప్పి ఎంత అద్భుతమైన ప్రక్రియ చేశారో, ఇదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజకీయంగా మహిళల్ని కూడా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మాతో పాటు అందరు మహిళలు కొంచెం ఫోటోలు తీసుకుంటారు. మనం పెద్దగా పవన్ కళ్యాణ్ కాదు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కాదు, అయినప్పటికీ కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ తర్వాత మహిళల ఎంపీలు 3 మంది అయిపోతారు. వాళ్ళ దగ్గర మేము ఫోటోలు తీసుకోవాలి. ఇప్పుడు మన 47 బీజేపీ మన వార్డు ప్రెసిడెంట్ అయిన అరుణ్ గారు కొంచెం మాట్లాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారికి చాలా 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 ధన్యవాదాలు. నిజంగా మనకి కార్డు ఇచ్చిన గిఫ్ట్ ఎమ్మెల్యే గారు. ఇప్పటికొచ్చి ఏ ఎమ్మెల్యే కూడా ఇంత ఫ్రీగా మన అందుబాటులో ఉండి మనకి ఏ సమస్యలు వచ్చినా సరే పరిష్కరించారంటే అది విష్ణుకుమార్ రాజు గారు ఒక్కరే. ఇప్పటికి నాకు ఓటు హక్కు వచ్చి 40 సంవత్సరాలు అయింది. 80 ఎమ్మెల్యేని చూశారు. అందులో ఇది అంటే రెండోసారి మనం ఎన్నుకోవడం. కానీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు ఇంత ఫ్రీగా మనతోటి ఉండి మన కష్ట సుఖాలను పాలు పంచుకునే ఎమ్మెల్యే ఎవరంటే మన సార్ ఒక్కరే చెప్పాలంటే. నిజంగా నన్ను ఉపయోగించుకోండి అని వ్యక్తి ఎవరంటే ఏ ఎమ్మెల్యే అయినా గెలిచిన తర్వాత సైడ్ అయిపోతారు. అలాంటిది మన ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండి ఆఫీస్కి వెళ్ళినా సరే పేద బడుగు బలహీన వర్గాలను కూడా చూడకుండా మన సమస్యలు అన్నింటినీ కూడా అతను వెంటనే పరిష్కరిస్తారు. అదే వేరే ఎమ్మెల్యే అనుకో పిఎకి ఇస్తారు, లేకపోతే డస్ట్బిన్లో వేసేస్తారు. అలా కాదు, మన ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండి మనకి వెంటనే మన కొలాయిలో కనెక్షన్ కట్ చేశారు సార్ అని చెప్పారు. మొన్న జీఎంసీకి వెళ్ళి ఇక్కడ ఆర్డర్ చెప్పారనమాట. మీటింగ్కి వెళ్తున్నాను, మేడం మాకు ఇలా ఇంటి పనులు కట్టలేదని కొలాయిల కనెక్షన్ కట్ చేశారు మేడం అన్నారు. నేను సార్కి వెళ్ళిపోతున్న మనిషికి చెప్పాను అనమాట. సార్ ఇలాగా మా వార్డులో కొలాయి కనెక్షన్ కట్ చేశారు సార్, సమ్మర్ ఒకటి వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు, అందులో మున్సిపల్ ట్యాప్లు కూడా లేవు కదా, తీస్తారు కదా, కొంచెం చూడండి సార్ అంటే వెంటనే సార్ మన జడ్సీ గారికి ఫోన్ చేసి వెంటనే ముందు ఆ పనుల సంగతి తర్వాత ముందు వారికి అందరికీ కొలాయి కనెక్షన్ ఇవ్వండి అనేసి వెంటనే సార్ స్పందించి జడ్సీ గారికి ఫోన్ చేశాను. మరి ఇప్పుడు కేసీ ఉంటారు, ఎందుకంటే సార్ చెప్పారంటే అది తప్పకుండా అది అమలు చేస్తారు వాళ్ళందరూ. అందుకే సార్ అంటే మనకి ఎంతో అభిమానం, కృతజ్ఞత కూడాను. నిజంగా మళ్ళా సార్ని మనం గెలిపించుకోవాలి. మనం ఎన్నిసార్లు అయినా సరే ఈ సభకు ఇచ్చేసిన సార్కి, అలాగే జనసేన ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ ఉషా కిరణ్ గారికి, అలాగే సురేష్ బాబు గారికి, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ అజీజ్ గారికి, అలాగే జగజీవన్ గ్రామ ప్రజలు పెద్దలు అందరికి కూడా, మహిళలకి అందరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. అప్పట్లోనే అంబేద్కర్ 33% మహిళలకి రిజర్వేషన్ అడిగారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఒప్పుకోలేనందుకు అతను రిజైన్ చేశారు. అతను పదవిని వదులుకున్నారు. ఇప్పుడు మోదీ గారు అది నిజంగా అది అమల్లోకి తెస్తున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఏమైనా తప్పులంటే క్షమించండి సార్. మాకు గ్రామంలో మహిళల తరపు నుంచి చిన్న విజ్ఞప్తి, వాళ్ళు చాలాసేపు నుంచి మీకోసం ఉన్నారు, మీకు ఫోటో తీసుకుంటామని కొంచెం మీరు సహకరిస్తే మహిళలు